అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేయండి. మరి విషయంలోకి వస్తే మహారాష్ట్రలోన ముస్లింలకు షాక్ ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ షాక్, దేనికి అనే విషయానికి వస్తే, మహారాష్ట్రలోని ఒక పాఠశాలలోన హిజాబ్ ధరిస్తూ కొంతమంది పాఠశాలకు వచ్చారు. అక్కడే ఉన్న పాఠశాల యాజమాన్యం వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పాఠశాలలోన ఏదైతే డ్రెస్ కోడ్ ఉందో ఆ డ్రెస్ కోడ్ ని మీరు వేసుకోరండి, మీ మతాచారాల ప్రకారం పాఠశాలలోకి రాకూడదు అని వాళ్ళు చెప్పారు. ఇలా చెప్పిన తరుణంలోన వాళ్ళు 9 మంది విద్యార్థులు దీనికి సంబంధించిన కేసు ముంబై హైకోర్టులో దాఖలు చేశారు. ముంబై హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత అక్కడున్న జడ్జిస్ ఈ కేసుని విచారించి, ఈ కేసులోన మేము ఇన్వాల్వ్ కాము, ఎందుకంటే అందరూ ఒకే కోడ్ ని, ఒకే డ్రెస్ కోడ్ ని పాటించాలి, పాఠశాల అన్నటువంటిది అందరూ సమానము అని ఒక తీర్పునిచ్చింది. ఎవరు ఆ జడ్జి ఎవరనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. జస్టిస్ రాజీవ్ పాటిల్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్, ఎస్ది ఆచార్య టీకే మరాఠీ కళాశాలలోన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఈ పాఠశాలలోన ఆ పాఠశాల యాజమాన్యం వ్యతిరేకించడం వలన వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లిన తర్వాత హైకోర్టు ఒకటే స్పష్టం చేసింది, పాఠశాలలోన పాఠశాల యాజమాన్యం ఏవైతే డ్రెస్ కోడ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ డ్రెస్ కోడ్ ను మాత్రమే అనుసరించాలి, మన మత ఆచారాలు పాఠశాలలోన అనుసరించరాదు. ఏవైనా ఉన్నా మీ వ్యక్తిగతం, హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, బుద్ధులైతేనేమి, జైనులైతేనేమి, ఎవరి మతాలు వారు వాళ్ళు ఇంటి వరకు, సొసైటీ బయట వరకు మాత్రమే అనుసరించాలి. అంతేగాని పాఠశాలలోకి వచ్చిన తర్వాత మాది ఈ మతం, మాది ఈ మతం అని పాఠశాలలోని మతాన్ని రిప్రజెంటేషన్ చేయవద్దు అని హైకోర్టు అనేది స్పష్టం చేసింది. ఇదే విషయం కర్ణాటకలో జరిగినప్పుడు కూడా, ఇలాంటి సంఘటనే చోటు చేసుకున్నప్పుడు కూడా అక్కడ హైకోర్టు కూడా ఒకటే స్పష్టం చేసింది, మేము ఈ కేసులోన ఇన్వాల్వ్ అవ్వము. ఎవరైతే పాఠశాల యాజమాన్యం ఉంటుందో ఆ యాజమాన్యం సూచించిన నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారో ప్రతి సామాజిక వర్గం, ప్రతి మతం అవే అనుసరించాలి. ఏవైతే మన మత ఆచారాలు ఉంటాయో అవి మీ ఇంట్లోన అనుసరించండి, అంతేకాని పాఠశాలలోన రిప్రజెంటేషన్ చేసే విధంగా మీరు అనుసరించవద్దు అని కాసి అక్కడ కర్ణాటకలో హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ ముంబైలో కూడా హైకోర్టు స్పష్టం చేసింది అనమాట. ఇది ఎవరైనా సరే పాఠశాలలోన డిఫరెంట్ పీపుల్, వివిధ రకాల సామాజిక వర్గాలు, వివిధ రకాల కులాలకు సంబంధించిన వ్యక్తులు పాఠశాలలో చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఎలాంటి ఉద్దేశం ఉండదు, మాది ఈ మతం, మాది ఈ మతం అని. వాళ్ళు ఒక స్నేహపూర్వకంగా, పాఠశాల అనేది ఒక విద్యాలయం కాబట్టి అక్కడ స్నేహపూర్వకంగానే ఉంటారు. వాళ్ళ మతాల గురించి అక్కడ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మనం కూడా హిందువులు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, ఎవరైనా సరే మన మతాన్ని పాఠశాలలో రుద్దద్దండి. మన ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంట్లో గాని, మన సొసైటీలో గాని రిప్రజెంటేషన్ చేసుకోండి, అంతేగాని పాఠశాలలో రిప్రజెంటేషన్ చేసుకోవద్దని స్పష్టంగా ముంబై హైకోర్టు తేటతెల్లం చేసిందని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేసుకోండి.